నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌలును ప్రకటించారు. రెండో విడత భూ సమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతాలైన తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎకరానికి 40,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అలాగే కుటుంబానికి 1,50,000 రూపాయల మేర వ్యవసాయ రుణమాఫీకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఏడాదికి 3,000 రూపాయల చొప్పున కౌలు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గుంటూరులో అమరావతి రోడ్లోని వైన్ షాప్ ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం పాలసీలో కీలక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలను సవరించి ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే అందుబాటులో ఉండేవని విమర్శించారు. అధిక ధరలకు నాసిరకం మద్యం విక్రయించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో అనేక సంస్కరణలు అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ప్రస్తుతం అన్ని నాణ్యమైన బ్రాండ్లు వైన్ షాపుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం విధానంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు కరెక్ట్ చేసుకుని సామాన్య ప్రజలకు కూడా క్వాలిటీతో కూడుకున్నటువంటి తక్కువ ధరకి ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకురాగలిగాం. అదే కాకుండా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఇవాళ ప్రజలకి ఆప్షన్ ఉండే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ తప్ప వేరే బ్రాండ్స్ ఎక్కడా కూడా ఆనాడు షాప్స్లో అవైలబిలిటీలో ఉండే కాదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ను కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అవైలబుల్ చేయగలిగాం. అలాగే వాళ్ళు పెంచినటువంటి రేట్లు కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా సమానంగా ఉండడానికి, లేదంటే అంతకంటే కూడా తక్కువగా ఉండడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం జరిగింది. అవన్నిటిని కూడా సరిచేయడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితి లేకుండా చేయగలిగాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళడమో, లేకపోతే పనికిరాని ఇల్సిట్ లిక్కర్ తాగి అనారోగ్యం పాలవడమో, ఇలాంటి పరిస్థితులు మరి గతంలో ఉండేవి. అలాగే జగన్మోహన్ రెడ్డి మందు తాగి కూడా ఆ రోజున చాలామంది మరి అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని డిస్టరీస్లో విషయం దగ్గర నుంచి, ఈఎన్ఏ దగ్గర నుంచి ప్రతిదీ కూడా శాంపిల్స్ పరీక్ష చేస్తున్నాం. ఆ పరీక్ష చేసినటువంటి శాంపిల్స్ని మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. 5 ప్రాంతాల్లో కూడా మనం ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ల్యాబొరేటరీ ఏర్పాటు చేసాం. ఇంకా అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా ఈ ల్యాబొరేటరీస్ కూడా అత్యంత అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దగ్గర దగ్గర 12 నుంచి 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం అనాలిసిస్, దాంట్లో ఏమన్నా ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే అందులో ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా, మెటల్స్ ఉన్నాయా, అవన్నీ కూడా పరిశీలన చేసే విధంగా ల్యాబొరేటరీస్లో చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి బాటిల్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ఇవాళ
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. దాని ద్వారా మన బాటిల్ ఏదైతే బాటిల్ ఉందో దాన్ని స్కాన్ చేస్తే ఇమీడియట్గా అందులో ఏదన్నా తేడా ఉంటే ఇల్సిట్ లిక్కర్ ఏదైనా వస్తున్నా కూడా ఇమీడియట్గా తెలిసిపోతుంది. కాబట్టి సురక్ష యాప్ తీసుకొచ్చాం. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద దోపిడీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందనేది ఇవాళ కోర్టులు చెప్తా ఉన్నాయి. చాలామంది అరెస్టులు జరిగినాయి. ఇవాళ అలాంటి పరిస్థితి ఎక్కడా రానివ్వకుండా మొత్తం ఓఎఫ్ఎంఎస్ సిస్టమ్ పెట్టాం. దాని ద్వారానే వాళ్ళు ఇండియన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి ఎలాంటి లిక్కర్ కావాలో, వాళ్ళు ఎలాంటి బ్రాండ్స్ కావాలో వాళ్ళు పెట్టుకునే దానికి అవకాశం కల్పించాం. గుంటూరులో ఎక్సైజ్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని మద్యం నాణ్యత పరిశీలించే ల్యాబ్ ను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తనిఖీల అనంతరం మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ విభాగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం సరఫరా కారణంగా అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మద్యం నాణ్యతపై కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు నగరాల్లో అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేసి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు హానికరమైన బ్రాండ్లను తొలగించామని, ప్రస్తుతం అన్ని నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సురక్ష యాప్ ద్వారా కొనుగోలు చేసిన మద్యం వివరాలు, షాపు సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఎక్సైజ్ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రజలకి ముఖ్యంగా క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని ఈ రాష్ట్రంలో అందించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాసి రకమైనటువంటి బ్రాండ్స్ను పెట్టి క్వాలిటీతో సంబంధం లేకుండా ఆ రోజున విచ్చలవిడిగా చేసినటువంటి కార్యక్రమాల వల్ల చాలామంది అనారోగ్యం పాలయ్యారు. మనకి ప్రాథమికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం దగ్గర 30,000 మంది పైనే చనిపోయారని చెప్పి అక్రమ మద్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆ సమయంలో జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. మేము కూడా చూస్తాం స్వయంగా చాలా ప్రాంతాల్లో జీవోత్సవాల్లాగా పడున్నారు. మరి దాన్ని అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం అన్ని బ్రాండ్స్ను కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి. ఈఎన్ఏ దగ్గర నుంచి ఫైనల్గా డిస్టిలరీ నుంచి బాటిలింగ్ అయ్యాక కూడా టెస్టులు చేసి బ్యాచ్ల వారీగా పంపించాలని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని ప్రకారం 5 ప్రాంతాల్లో రీజనల్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సైజ్ ల్యాబొరేటరీస్ని అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలతో శాంపిలింగ్ కానీ మొత్తం దానికి సంబంధించి దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఇందులో ఏమైనా ఐరన్ ఉందా లేకపోతే సల్ఫర్ ఉందా, టోటల్ ఆటోమేటిక్గా టెస్టింగ్ చేసే విధంగా, అలాగే దాంట్లో క్వాలిటీ కూడా ఎలా ఉందనేది టెస్ట్ చేయడానికి మన గుంటూరులో ఒకటి, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరులో కూడా ఈ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు శాంపిలింగ్ కూడా గతంలో 2023 చూస్తే 14,000 శాంపిల్స్ మాత్రమే చేశారు సంవత్సరం అంతా కలిపి. ఈరోజు చూస్తే దగ్గర 33,902 శాంపిల్స్ ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎక్కడ కూడా ప్రజలకి హాని కలిగించే విధంగా చేయకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ రకంగా ఈరోజు నాసి రకమైనటువంటి బ్రాండ్లన్నీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. మరి ఆనాడు చూసాం విచ్చలవిడిగా రేట్లు పెంచారు తప్ప క్వాలిటీ ఎక్కడ లేదు. బీర్ సేల్స్ కూడా ఇవాళ చూస్తే దగ్గర 70% పెరిగింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో 70% బీర్ సేల్ పెరిగింది. అంటే గతంలో అవైలబిలిటీ లేకుండా చేశారు, అవైలబిలిటీ లేకుండా చేశారు. చాలామంది పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డారు. కొంతమంది ఇది నచ్చక మరి ఇల్సిట్ లిక్కర్ కూడా తాగిన సందర్భాలు ఉన్నాయి గతంలో. వాళ్ళందుకనే దాని మీద కూడా నవోదయం ప్రోగ్రాం తీసుకొచ్చి ఎక్కడ అలాంటివి జరగకుండా చేస్తున్నాం.
సాధారణ ప్రజలకు అతి తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్యాస్ట్రో సంబంధిత ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి ఒత్తిడి కారణంగా గ్యాస్ట్రో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా పూర్తి స్థాయి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఒబేసిటీ, గాల్ బ్లాడర్ రాళ్లు, అల్సర్లు, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ప్యాంక్రియాస్, పెద్ద పొయ్యి సమస్యలు, పైల్స్, ఫిస్టులు వంటి అనేక వ్యాధులకి సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఇన్ఫెక్షన్ తో ఖచ్చితమైన శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నామని వివరించారు. స్మాల్ ఇంటెస్టైన్కి, లివర్కి, ప్యాంక్రియాస్కి, నా పైల్స్ ప్రాబ్లమ్స్, యానల్ ప్రాబ్లమ్స్కి ఏదైనా కూడా మనం సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయితే స్పెషలిస్ట్ అనమాట. అదేవిధంగా ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఒబిసిటీ సర్జరీస్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్, ఇవన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో డివిజన్లోనే వస్తాయి అన్నమాట. కామన్గా మేము రెగ్యులర్గా చేసే కేసెస్ ఏముంటుందంటే జనరల్గా ఎస్డిటీకి సంబంధించిన లైక్ జీఆర్డీకి సంబంధించిన స్టమక్ క్యాన్సర్స్, గాల్ బ్లాడరు, మన కామన్ బైల్ డక్ట్లో స్టోన్స్ కానీ, లివర్ క్యాన్సర్స్కి సంబంధించి లివర్ రిసెక్షన్స్ చేసుకోవడం కానీ, స్మాల్ ఇంటెస్టైన్కి ఏమైనా క్యాన్సర్స్ వస్తే దానికి సర్జరీస్, లార్జ్ ఇంటెస్టైన్కి సర్జరీ, ప్యాంక్రియాస్లో క్యాన్సర్స్ వస్తే విపుల్స్ ప్రొసీజరు, లాటరల్ ప్యాంక్రియాటిక్ జిజునాస్టమీ ప్రొసీజరు, అలాగే పెద్ద పేగు క్యాన్సర్స్కి, నెక్స్ట్ పెద్ద పేగు లాస్ట్ పార్ట్లో క్యాన్సర్స్ వస్తే అబ్డామినల్ పెరినియల్ రిసెక్షన్స్, తర్వాత కామన్గా అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ యానల్ ప్రాబ్లమ్స్ లైక్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్, ఆల్ ఇంటోటోగా అనమాట. అంటే మన ఫుడ్ పైప్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఇంక్లూడింగ్ లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్కి మనకి సర్జికల్ గ్యాస్ట్రో డివిజన్లో వస్తాయి. సో లేటెస్ట్గా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయన్నమాట. ఏది అంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసే వాళ్ళం అందరికీ, దానివల్ల పేషెంట్ యొక్క రికవరీ బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పి నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏముందంటే లాప్రోస్కోపీ ఏంటంటే మన పెన్ను సైజ్ ఉన్న హోల్స్ బాడీ అబ్డామిన్లోకి హోల్స్ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి మనం సర్జరీ చేస్తాము. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటుంది, అదేవిధంగా పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ అవ్వడానికి, తన యొక్క వర్క్ చేసుకోవడానికి. ఇంతకుముందు ఏమైందంటే ఒక పేషెంట్కి కనుక మనం సర్జరీ చేస్తే ఆ పేషెంట్ నెల రోజులు, 2 నెలలు ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చేది అనమాట. వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ అవ్వటము, హెర్నియా ప్రాబ్లము, ఇన్ఫెక్షన్స్ అవ్వటము, రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళటం, అవన్నీ తగ్గిపోయాయి లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత ఏంటంటే లాప్రోస్కోపీకి ఆల్రెడీ మనం 20-25 years చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏమైందంటే రోబోటిక్ సర్జరీస్. సో లాప్రోస్కోపీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమందికి ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది, తర్వాత ఏంటంటే మజిల్ డ్యామేజ్ అవ్వటము, ఇన్ఫెక్షన్స్ రావటము, కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. ఓపెన్ కన్నా లాప్రోస్కోపీలో తక్కువ, అంతకన్నా తక్కువ చేయాలి కాబట్టి రోబోటిక్ సర్జరీ అన్నమాట. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండడంతో కొండపల్లి కోటను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. హెరిటేజ్ ట్రెక్కింగ్ ద్వారా వినూత్నంగా కొండపల్లి మేళను కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. కొండపల్లి గ్రామం నుంచి కిల్లాపైకి కలెక్టర్, ఎమ్మెల్యే ట్రెక్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కోట అభివృద్ధి చేసే దిశగా నేటి నుంచి 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కొండపల్లి కోట అభివృద్ధి, పర్యాటకం, వారసత్వ సంపదను కాపాడేలా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆనాటి రాజుల కళా వైభవానికి సాక్షిగా మిగిలినటువంటి కొండపల్లి బొమ్మలు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేటట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి శాశ్వతంగా ఈ నిలబడాలి అనేటట్టుగా ఉన్నాం. అట్లాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రమైనటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్ళే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించుకున్నాం. మేము త్వరలో అది కూడా చేస్తాం. ఏమైనా కొండపల్లి ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి లేజర్ షో దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చేశారు.
మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ రకంగా మరుగున పడిపోయిందో, కనీసం ఆ లేజర్ షోకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభమైనవి. వీటిని త్వరలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాం. కొండపల్లి పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పవిత్ర హజ్ యాత్రకు ఘనంగా ప్రారంభం పలికారు. స్థానిక SM కన్వెన్షన్ సెంటర్ లో హాజీల కోసం ఏర్పాటు చేస్తున్న బస కేంద్రాల నుంచి యాత్రను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి MD ఫారూక్ ప్రారంభించారు. ముందుగా హాజీలంతా సమావేశమై ప్రార్థనలు నిర్వహించి యాత్ర సుఖ సమృద్ధిగా కొనసాగాలని దువా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, నజీర్ పాల్గొన్నారు. ప్రార్థనలు అనంతరం 160 మంది హాజీలతో ప్రత్యేక బస్సులను మంత్రులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాకు హాజీలు బయలుదేరనున్నారు. ఈ పవిత్ర యాత్ర సౌదీ అరేబియాలో సుమారు 40 రోజుల పాటు కొనసాగనుంది. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే యాత్ర హజ్ యాత్ర. ఈ హజ్ యాత్రకి జీవితంలో ఒక్కసారన్నా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హజ్ యాత్రలో పాల్గొని మక్కాకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ జీవితాశయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 వాళ్ళ యాత్రకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ అకామిడేషన్ కానీ, అట్లాగే వాళ్ళకి అక్కడ ఎలా రూట్ మ్యాపింగ్ కానీ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 1987 మంది వెళ్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 353 మంది యాత్రకు వెళ్తున్నారు. ఈరోజు 157 మంది ఈరోజు మరి వాళ్ళు యాత్రకు వెళ్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు, షరీఫ్ గారు, అలాగే శాసనసభ్యులు నజీర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములై మరి ఆ పవిత్ర యాత్రని వాళ్ళు విజయవంతంగా ముగించుకు రావాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీల పక్షాన చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇవాళ మౌలానాలకు కానీ, ఇవాళ మసీదుల్లో ఉన్నటువంటి మౌజములకు కానీ స్టైఫండ్ కూడా ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని, మరొకసారి ముస్లిం పక్షాన ఉంటుందని ఇది ఒక ఉదాహరణ తెలియజేస్తాం. ఇదంతా కూడా మనం అనవసరమైన చర్చ పెట్టడానికి మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఇది సెక్యులర్ స్టేట్. ఇక్కడ అన్ని మతాలకి అన్ని ఒకరు గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఈనాటి నుంచి కాదు, తరతరాల నుంచి భారతదేశం ఇవాళ ఎంత ఐకమత్యంగా ముందుకెళ్తా ఉందంటే అన్ని పక్షాలను ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి అన్ని రకాలు కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. నేను కూడా దేశంలో ఎవరు ఎక్కడ కూడా చూసి అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను గతంలో కూడా 1999, 2000 కూడా హజ్ కంప్లీట్ కాకపోతే హైదరాబాద్ లో మిలాన్ టైం దగ్గర టెంపరీ క్యాంప్ ఏర్పాటు చేశాం. టెంపరీ క్యాంప్ లో కూడా అక్కడ టాయిలెట్స్ కట్టించాము, దుకాణాలు కట్టించాము, వారికి కావాల్సిన భోజన సదుపాయాలు మిలాన్ ట్యాంక్ కూడా సుందరంగా చేసాం. ఇప్పుడు కూడా ఆ రకంగా ఉంది. లైట్లు వేసి అవి వేసి బ్యూటిఫుల్గా చేసాం. తర్వాత హజ్ హౌస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. హజ్ హౌస్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హజ్ హౌస్ కట్టించాం. అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నాను. మరి అప్పుడు కూడా బ్రహ్మాండంగా దేశంలో మేము తిరిగి వచ్చాం. ఎక్కడ క్యాంప్ బాగుంటుందో అంతకన్నా బాగుండాలి మన దేశంలో అని చెప్పి, మన రాష్ట్రంలో చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు పోయాం. ఎంబార్కేషన్ పాయింట్ లేదు. వాజ్పేయి దగ్గరికి పోయి సార్ మనకు ఎంబార్కేషన్ పాయింట్ కావాలా అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. ఎంబార్కేషన్ పాయింట్ ఇమీడియట్ ఇస్తామని చెప్తే హైదరాబాద్ నుంచి క్యాంప్ ఏర్పాటు చేశాం.
ఇప్పుడు కూడా ఎంబార్కేషన్ పార్ట్ మనకు లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో మనకు సంబంధించిన హాజీలంతా హైదరాబాద్కు, చెన్నైకు లేకపోతే బెంగళూరుకు పోతా ఉన్నారు. అటువంటి సదుపాయాలు ఇంతకన్నా మంచి సదుపాయాలు చేసి మన ఎక్కడి నుంచి పోయే వాళ్ళకి హాజీలకు ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడలోనే ఉండాలి. విజయవాడ నుంచి మన హాజీలు ఎవరైతే ఉన్నారో హజ్కుపోయే వాళ్ళు ఇక్కడి నుంచి చెప్పుకోవాలని చెప్పి నిర్ణయం ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మనం చేసే సదుపాయాలు ఎవరు చేయకూడదు, మనకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు రాకూడదు అనేది ఆయన ఆశ. వారికి మన లోకేష్ బాబు గారికి మనకు సహకరించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుతా చెప్పి మనకు హజ్ ఎవరైతే ఎవరున్నారు యాత్రలో వారిని ప్రార్థిస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూరు సీనియర్ సివిల్ మరియు జూనియర్ సివిల్ కోర్టుల సముదాయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు అదనపు భవనం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి మరియు జస్టిస్ హరిహరనాథ శర్మ అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. నంద్యాల కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా వారు నందికొట్కూరులో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 88 అదనపు కోర్టులను ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వగా ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 అదనపు కోర్టు భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నందికొట్కూరు సివిల్ మరియు జూనియర్ సివిల్ కోర్టుల సముదాయ ఆవరణలో ఒక నూతన అదనపు కోర్టు భవన నిర్మాణం చేపట్టారు. खिदमत का जज्बे के साथ सोचा है। अल्लाह यहाँ पर इंसाफ के फैसले होने की तौफीक अता फरमा। ऐ मौला करीम जितने भी यहाँ हाजिरीन हैं सबको कबूल फरमा। मरकजी सूबाई ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇవ్వడం కూడా మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు సూత్రాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మా నందికొట్కూరు పట్టణాన్ని మీరు ప్రేమించిన ఆయన మా మధ్యకు క్షేమకరంగా మీరు నడిపించినటువంటి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి కిల్లా వద్ద హెరిటేజ్ ట్రెక్కింగ్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కొండపల్లి బొమ్మల మేళా సందర్భంగా నిర్వహించిన ఈ ట్రెక్కింగ్ లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. కిల్లా రోడ్డు నుంచి మెట్ల మార్గం గుండా అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండను అధిరోహిస్తూ ట్రెక్కింగ్ చేశారు. 56 ఏళ్ల వయసులో రోప్ సాయంతో కొండను ఎక్కి దిగిన ఆయన ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జై అమరావతి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండపల్లి కిల్లా సాహస యాత్రలకు, చరిత్రాభిమానులకు అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రదేశం అని పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యం, కొండలు, చారిత్రక శిథిలాలు కలగలిపిన ఈ ప్రదేశం ప్రత్యేక అనుభూతినిస్తుందని చెప్పారు. ట్రెక్కింగ్ వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని, ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది గొప్ప అవకాశమని తెలిపారు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా కొండపల్లి హెరిటేజ్ వాక్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ పత్రికా సోదరులు నువ్వు కనపడుతున్నావు, వాళ్ళకి ఎవరున్నారు కవర్ చేసుకుంటా ఉన్నారు. ఓకే సార్.
ఇప్పుడు అది ఎందుకు పగిలిపోయిందో తెలుసా? వాటి వల్ల పగిలిపోయింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కడ పిడుగులు పడ్డా ఈ లాక్కుంటారు. అదేమైంది, దాని కిందే అవి ఉన్నాయి. మన భద్రత కావాలనుకున్నప్పుడు వాటి దూరంగా పెట్టాలి, దగ్గరికి కాదు పెట్టాలి. అదే మధ్యలో చెట్లు ఇవన్నీ ఉంచి అవన్నీ మెల్లిగా సరి చేద్దాం. మనం డిఎన్ పిలిచి మాట్లాడతాను. మరోసారి డిఆర్సీ మీటింగ్ పెడదాం. మీటింగ్ కాదు, ప్రోగ్రామ్ పెడదాం. కల్చరల్ శ్రీని గారు చెప్పింది కూడా గుడ్ పాయింట్ సార్. ఒకసారి డిఆర్సీ పెట్టుకోవచ్చు కదా. నేను ఉండగా పెట్టలేదు సార్. మా జైల్ని మన అండమాన్ స్టేట్లో ఇక్కడ 2 కంబైన్ స్టేట్స్లో కల్చరల్ యాక్టివిటీస్లో అంత పెద్ద ఇదండి. కడప నగర శివారులోని శ్రీ లలిత పంచాయతన ఆలయంలో 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తొలి రోజు సందర్భంగా ఆలయంలోని మూల విరాట్ మరియు ఉత్సవ మూర్తులకు పంచామృతంతో పాటు మంగళ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు, కైంకర్యాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై దేవి దర్శనం పొందారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, రక్షాబంధనం, సింహపీఠ ప్రతిష్ట, ఆదివాసం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే సామూహికంగా శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీమద్ భగవద్గీతపై ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా నిర్వహించబడనున్నాయి. పూజ్య శ్రీ తుర్యానంద స్వామి పర్యవేక్షణలో కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు విజయ్ భట్టార్ బృందం వేద మంత్రాల నడుమ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లాను జల సమృద్ధిత స్వచ్ఛ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని PMJP హై స్కూల్లో నిర్వహించిన స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నీటి సంరక్షణే సుస్థిర అభివృద్ధికి మార్గమని స్పష్టం చేశారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటలను పరిశీలించిన ఆయన భూగర్భ జలాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయాలని, పారిశుద్ధ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి ప్రతి బొట్టును విలువైందిగా భావిస్తూ జల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు. అది మిగిలినటువంటి రోజులకి మనకు ఉపయోగపడతా ఉంది. అయితే ఎప్పుడైతే మనం శ్రద్ధగా వర్షపు నీటిని దాచుకోకుండా మనం వదిలిపెట్టేస్తామో అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే
మన భూగర్భంలో ఉన్నటువంటి నీరు మనం వాడుతున్నటువంటి నీరు ఇంకిపోయి కొన్ని రోజులకి అసలు గ్రౌండ్ వాటరే అందుబాటులో లేకుండా పోతుంది. ఏదైనా కూడా సింపుల్గా చెప్పాలంటే భూగర్భం అనేది ఒక బ్యాంకు లెక్కన చూసినట్టయితే మన తాత ముత్తాతలు వాళ్ళ సమయంలో ఇంకినటువంటి నీరు ఇవాళ మనకి బ్యాంకులో ఒక డిపాజిట్ కింద మనకి ఇచ్చారు. ఆ డిపాజిట్ని మనం రోజు వాడుకుంటూ దాన్ని మళ్ళా డబ్బు దాంట్లోకి వేయకపోయినట్టయితే 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో లేదా 10 సంవత్సరాలకో డబ్బు అంతా అయిపోతుంది. అలా కాకుండా దాంట్లో ఉన్నటువంటి డబ్బును మనకు అవసరానికి వాడుకుంటూ అలాగే మనం సంపాదించినప్పుడు వచ్చినటువంటి డబ్బును మళ్ళీ అందులో డిపాజిట్ చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడు కూడా డిపాజిట్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అలాంటిదే మన భూగర్భంలో ఉన్నటువంటి నీటి వనరులు కూడా. సో ఈ సమయంలో ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామంటే ఇప్పుడు మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే వర్షాకాలానికి సిద్ధం అవటం. ఇవాళ ఈ స్కూల్లో చూసాం, ఈ స్కూల్లో ఒక బోర్ వాటర్ ఉంది. ఈ స్కూల్కి కావాల్సినటువంటి మంచినీరంతా కూడా బోర్ వాటర్ ద్వారా వస్తూ ఉంది. అదేవిధంగా ఈ స్కూల్లో పడినటువంటి వర్షపు నీరు ఈ స్కూల్ దాటి బయటకు పోకుండా ఆ నీరు ఇదే ప్రాంతంలో ఇంకిపోయేటట్టు చేసినట్టయితే ఆ బోర్ ఎప్పటికీ కూడా మనకి ఎండిపోవటం అనేది ఉండదు. ఎప్పుడు మనకు ఈ స్కూల్ కింద ఉన్నటువంటి భూగర్భ జలాల్లో మనం పెంచుకోవటం, తద్వారా ఆ భూగర్భ జలాలు అనేది వచ్చే సంవత్సరానికి కూడా మనకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది ఈ స్కూల్కి మాత్రమే పరిమితం కాదు, మన ఇంటిలోనూ ఇదే విధమైనటువంటి పరిస్థితిని అన్వయించుకోవచ్చు, ఇదే విధమైనటువంటి సొల్యూషన్ అన్వయించుకోవచ్చు. మన వీధిలోనూ మన గ్రామంలోనూ లేదా మన పట్టణంలోనూ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేసుకోవాలి. కడప జిల్లాలో జనగణన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారత ప్రభుత్వం చేపట్టిన సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఖచ్చితమైన జనగణన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్రం ఆన్లైన్ నమోదు ప్రక్రియపై వివరాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పోలీసులు చురుగ్గా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీ కాల్వలను శుభ్రపరిచి చెత్త చెదారాలను తొలగించారు. అలాగే మొక్కల్ని నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి తరువాత రహదారులపై ప్రయాణించే లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ డ్రైవర్లను ఆపి నీళ్లతో ముఖం కడిగించి తిరిగి ప్రయాణం చేయిస్తున్నారు. దీంతో డ్రైవర్లలో అలసట తగ్గించి ప్రమాదాలను నివారించాలన్నదే లక్ష్యమని పోలీసులు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.